జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనమున్నాం ఆంధ్ర అయోధ్య నగరం, ఏకశిలా నగరం, ఆ కోదండరామస్వామి కొలువు తీరిన వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో. నేనైతే కడప నుంచి ట్రైన్ ద్వారా ఒంటిమిట్టకైతే చేరుకున్నాను. మనకు ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ నుండి రామాలయం 1.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం రైల్వే స్టేషన్ బయటకు వచ్చి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు కడప తిరుపతి హైవే అయితే మనకు వస్తుంది. హైవే నుంచి మనకు దేవాలయం వెళ్ళడానికి షేర్ ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి. మనకు కడప తిరుపతి హైవే పక్కనే మనకు రామాలయం అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు దేవాలయం దగ్గరికి అయితే చేరుకున్నాం. నేను మీకు ఈ వీడియోలో 22/4/2024 తేదీన సాయంకాలం జరిగిన శ్రీ సీతారామ కళ్యాణాన్ని అయితే చూపించబోతున్నా. వీడియోను చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. మధ్యాహ్నం కావడం వల్ల భక్తుల రద్దీ అయితే కొంచెం అయితే తక్కువగానే ఉంది. ఈ క్షేత్రం యొక్క విశిష్టతను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని ఎందుకు అంటారు అంటే, సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలలో ఉన్నందువల్ల ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరం అని అంటారు. అలాగే ఆంజనేయ స్వామి లేని ఏకైక రామాలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. నాకైతే ఆ సీతారాముల దర్శనం అరగంటలో అయితే పూర్తయింది. బ్రహ్మోత్సవాలు కావడం వలన దేవాలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీతారాముల కళ్యాణం కావడం వలన ఆ సీతారాములను ఊరేగింపుగా కళ్యాణ వేదిక అయితే తీసుకొని వెళ్తున్నారు. ప్రధాన ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కళ్యాణ వేదికనైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడే స్వామివారి కళ్యాణం జరుగుతుంది.
శ్రీ సీతారామ ప్రీతిం కామయమానః భగవద్వాసుదేవ పుణ్యాః వాతరమంత్రజపదక్షిణ మనసోత్సాహ పరిమిత హిరణ్యం జపకర్తృభ్యః ఋత్విజేభ్యः తేభ్యः సంప్రదదే నమః. ఓం సత్యజానంతాక్ష్యమరిష్మణే స్వామివారి కళ్యాణ వేదికను రంగురంగుల పూలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అయితే అలంకరించారు. స్వామివారి కళ్యాణం చూడడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులైతే ఒంటిమిట్టకైతే తరలివచ్చారు. స్వామివారి కళ్యాణం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి తలంబ్రాలను ప్రసాదాలను భక్తులకైతే అందజేశారు. చంద్రుడి యొక్క పూర్ణ కళలు ఉండేటువంటి దివ్య వైభవంతో ఈ భూమికల్లో కళ్యాణం అనంతరం ఆ సీతారాముల్ని ఊరేగింపుగా దేవాలయంకైతే తీసుకొని వెళ్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.